నమస్తే నాన్న, అందరికీ నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఇది అందరికీ కాదు నాన్న, కొంతమంది ఉన్నారు, ఒక 60% వాళ్ళకి చెప్తున్నాను. నేను పాటించేదే మీకు చెప్తాను. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాతనే మనకు దేవుడు. చాలా మంది తల్లిదండ్రులు సంపాదించలేదని నానా రకాలుగా కారణాలు పెట్టి చాలా హింస పెడుతూ ఉంటారు, కొందరు కొడుతున్నారు కూడా, అనాథల లెక్క కూడా వదిలేస్తున్నారు కూడా. సో ఒక్కటి బిడ్డలకైనా కొడుకులకైనా అందరికీ నేను చెప్పేది ఒక్కటే, తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వాళ్ళకు మనం చూసుకోవాలి. చనిపోయినాక మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టి నాయనా తిందురా అమ్మ తిందురా అంటే అమ్మ వచ్చేం తినరు, నాయన వచ్చేం తినడు. తర్వాత మనమే అవన్నీ తిని బాగా తాగి మంచిగా ఎల్లెలకల వండి బొర్లుతాం. అమ్మాయి వచ్చి ఏం తినరు, కానీ బతుకున్నప్పుడు పెట్టవచ్చు కదా, అట్లా పెట్టరే. ఎవరెవరికో చుట్టాలకు పిలిచి పెడతారు, కానీ ఇంట్లో ఉన్న కన్న తల్లిదండ్రులు మాత్రం మీరు ప్రేమగా చూడారు. ముఖ్యంగా కర్మ తక్కువై తండ్రే చనిపోయింది అనుకో, మనము తండ్రికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంది తెలుసా? ఇప్పుడు నాన్నకు పైన ఏముంటుంది తెలుసా? నా భార్యను ఎలా చూస్తున్నారో ఏమో, నా పిల్లలు మంచిగా చూస్తున్నారా లేదా అన్నది ఆయనకు ఒక ఆరాటంగా, ఫస్ట్ ఆయన ఆత్మ కొట్టుకునేదే అక్కడ కొట్టుకుంటుంది తండ్రికి. సో మనం చేయాల్సింది ఏంది, మన అమ్మను ప్రేమగా చూసుకుంటే మన నాన్న ఆత్మతృప్తి అక్కడ. ఫస్ట్ అమ్మను ప్రేమగా చూసుకుంటారా, ఇట్లా తండ్రి చనిపోతే. తల్లి చనిపోతే నాన్నను ప్రేమగా చూసుకోండి. మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ అది, పంచభక్ష పరమాన్నాలు కాదు, తిని వండాలి మనమే.